అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుడిచ్చిన మహావచనం బట్టి ఈ దిన వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే అండి, లోకసభ 2 అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే సత్రంలో స్థలము లేనందున యేసుక్రీస్తు వారిని పశువుల దొట్టిలో పరుండి మీరు చూస్తారని చెప్పేసి దేవుడు తన పరిస్థితులు లేకుండా ద్వారా చదివిస్తున్నాడు అనమాట అండి. సర్వశక్తి గల దేవుడికి అసాధ్యమైనది ఏది లేదనమాట అండి. అందరికీ నివాస స్థలం ఉన్నాయి కానండి, యేసుక్రీస్తు వారు తలదాచుకోవడానికి ఒక్క నివాస స్థలమైనా లేదనమాట అండి. ఎందుకంటే అవధి అంతా ఆయనది, అయినా స్థలం ఏదని చెప్పేసి దేవుడు అడుగుతూ ఉన్నాడు అనమాట అండి. దేవుడు ఇచ్చిన మహావచనాన్ని బట్టి దేవుడు ఆయన దగ్గర ఉన్నాయన్నీ కూడా మనకి ఇచ్చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నామండి. ఆయన దగ్గర ఏమీ కూడా ఉంచుకోలేదనమాట అండి, అన్నీ కూడా మనకే ఇచ్చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నామండి. దేవుడు ఇచ్చిన మహావచనాన్ని కూడా ఎందుకంటే అండి, దేవుడు కనికర సంపన్నుడండి, కృపచూపు దేవుడండి, దయమేడండి, కరుణమేడండి. అలాగే కనికరం గల దేవుడు కనుక ఆయన సమస్తమైన కనికరాలు మన మీద ఉన్నాయి కనుక దేవుడు మనకు అన్నీ ఇచ్చేసినా కానీ మనము హాయిగా జీవించమని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. దేవుడు సర్వశక్తి గల దేవుడికి అసాధ్యమైనది ఏది లేదండి. సమస్తమును సాధ్యపరిచే దేవుడు మనకు తోడుగా నీడగా సహకార ఉపకారంగా ఉన్నాడు అనమాట అండి. దేవుడు మనల్ని ఏమి అడుగుతూ ఉన్నాడండి? మన హృదయంలో ఒక స్థానాన్ని ఇమ్మని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట అండి. యేసుక్రీస్తు వారిని మన హృదయంలోనికి ఆహ్వానించమని చెప్పేసి దేవుడు అడుగుతూ ఉన్నాడు అనమాట అండి. మనం ఏమైనా ఆలోచన చేసుకున్నామండి? సర్వశక్తి గల దేవుడిని మన హృదయంలోనికి ఆహ్వానించి ఆయనకి మన హృదయంలో ఒక స్థానాన్ని ఇచ్చి లేదా ఒక స్థలాన్ని ఇచ్చి చక్కగా హాయిగా జీవించే యోగ్యతను మనము సంపాదించుకునే స్థితిని కలిగి ఉందామంటారా? ఎందుకంటే దేవుడు మనందరినీ కూడా దీవించాలని, ఆశీర్వదించాలని, మనందరినీ కూడా అభివృద్ధి చేసి ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాలని చెప్పేసి దేవుడు పశువుల తొట్టిని ఎంచుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. ఎంత తగ్గింపు జీవితం కలిగి ఉన్నాడో దేవుడు, మనము కూడా అలా తగ్గింపు జీవితం కలిగి ఉన్నట్లయితే మనల్ని కూడా దేవుడు ఎంతగానో దీవిస్తూ ఉంటాడు అనమాట అండి. మరి మనం ఆలోచన చేసుకున్నారండి, యేసుక్రీస్తు వారే పశువుల తొట్టిలో పరుండి పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నప్పుడు మనము కూడా మనకున్నదంతో తృప్తిపడి జీవించామనుకోండి, అంతకంటే హాయి ఏమన్నా ఉంటుందండి? మన జీవితాలని ఆశీర్వాదకరంగా ఉండాలన్నా, దీవెనకరంగా ఉండాలన్నా, మన జీవితాలు చక్కగా ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలన్నా మనందరం కూడా ఏం చేయాలండి? తగ్గింపు జీవితాన్ని కలిగి జీవించాలని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడండి. యేసుక్రీస్తు వారి బెత్లెహేమ్ అనే చిన్న గ్రామాన్ని ఎంచుకుని చక్కగా అక్కడ జన్మించి పశువుల తొట్టిలో పరుండి పెట్టినట్టుగా మనము చూస్తూ ఉన్నాం కనుక మనం కూడా దేవుడి ఇచ్చిన మహావచనం అనుకుని బట్టి మనం కూడా దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని ఆయనకు అంగీకారంగా జీవించి ఆయన రాజ్యవారసుగా జీవించే యోగ్యతను సంపాదించుకుని భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను కలిగి ఉందామంటారా? వింటారా దేవుని మాట? అయితే తలలో వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుని పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదం లెక్కలేని స్తుతిస్తోతలు ప్రభా. మాకు అందరికీ స్థలాలు ఉన్నాయి కానీ దండిస్తుండ్రావు, నీకు స్థలం లేకపోవడం వల్ల దండిస్తుండ్రా. పశువుల దొడ్డిలో పరుండి పెట్టినట్టుగా మేము చూస్తూ ఉన్నాం తండ్రి, నీకు పొందన దండిస్తుండ్రా. సర్వశక్తులు ప్రతి బిడ్డ నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకుని తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరు తండ్రి ప్రభా, మా హృదయంలో తండ్రి ప్రభా, నీకు ఒక స్థానాన్ని ఇచ్చి తండ్రి ప్రభా, ఒక చోటు ఇచ్చి తండ్రి స్తోత్రం ప్రభా. హాయిగా తండ్రి ప్రభా నేను తండ్రి మా హృదయంలోకి ఆహ్వానించే యోగ్యత తండ్రి ప్రతి బిడ్డకని దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు పొందనాలు. చిన్నలనేమి పెద్దలనేమి తండ్రి, యవనస్తులు వృద్ధులు ప్రభా, ప్రతి ఒక్కరిని కూడా పేరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేయండి. అందరూ తండిస్తాను ప్రభా, నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించి నేను మయంపరిచిన తండిస్తాను ప్రభా. ఆనందకరమైన జీవితాన్ని గడిపిన తండిస్తాను ప్రభా. హాయిగా జీవించే యోగ్యతను దయచేయండి. నిశ్చిత ప్రకారం దండిస్తాను ప్రభా. బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచమని, అలాగే తండ్రి నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకుని యోగ్యతను దయచేయండి. మరొకసారి అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని మా ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని మా కొరకు తరగలని యేసుక్రీస్తు ప్రేమని మమ్మల్ని అడివేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. త్రియక దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉండను గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. చక్కగా మనం ఆనందంగా ఉండాలన్నా, ఉల్లాసంగా ఉండాలన్నా, ఉత్సాహంగా ఉండాలన్నా, సంతోషంగా ఉండాలన్నా దేవుని మాట వినాలండి. ఆయన మాట ప్రకారము నడుచుకోవాలన్నమాట అండి. యేసుక్రీస్తు వారు పశువుల తొట్టుని ఎలాగైతే ఎంచుకున్నారో, యేసుక్రీస్తు వారు మనందరినీ కూడా అభివృద్ధి చేయడానికి పశువుల తొట్లు ఎలాగైతే పరుండ పెట్టారో యేసుక్రీస్తు వారిని, అలాగే మనం కూడా తగ్గింపు జీవితం కలిగి ఉంటే మన జీవితాన్ని దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచుతూ ఉంటాడండి. అత్యాశకు వెళ్ళి ఉన్నదాన్ని పోగొట్టుకోకుండా ఉన్నదాంతో తృప్తిపడే యోగ్యతను మనము కలిగి ఉన్నట్లయితే అంతకు మించిన మహాభాగ్యం మరొకటి లేదనమాట అండి. అందరూ దేవుని మాట వినాలని చెప్పేసి, అందరూ తగ్గింపు జీవితాన్ని కలిగి జీవించాలని చెప్పేసి మనం అందరి కోసం ప్రార్థన చేద్దాం. అందరూ దీవించబడాలి, అందరూ ఆశీర్వదించబడాలి, అందరూ అభివృద్ధి పొందాలి. అందులో మీరు నేను మనందరము ఉండాలి. కనుక అందరి కోసం ప్రార్థన చేద్దామా?
ఏమంటారు? మీ ఆలోచన మీదేనండి. 100% కూడా మనందరిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి ఆయన కృపచేత బలపరిచి ఆయన కనికరము ఆయన కృప ఆయన కోపదలు ఉంచి హాయిగా జీవించే యోగ్యతను దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమె దేవుడు మనకు కలిగి ఉన్న సమస్తాన్ని కూడా దీవించి ఆశీర్వదించి చక్కగా హాయిగా ఒక ఉన్నత మనస్థితిలో ఉంచి హాయిగా జీవించే యోగ్యతను దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమె సర్వశక్తిగల దేవుడి నామములో మనందరిని కూడా ప్రేమించి మనందరము కూడా ప్రేమించి దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకునే యోగ్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. అందరిని దేవుడు ఆనందంగా ఉంచే యోగ్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమె ఏమంటారండి?